ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సర్వశక్తుని స్తోత్రగానము సల్పరే జగమెల్లను నిర్వహించును దాసభారము నిత్యమెదరాజులను నిర్వహించును దాసభారము నిత్యమెదరాజులను ముదముతో నిర్మాణకుండగు మూలకర్తను పాడరే వదనమీక్ష్మాన్ వంచి దేవుని వందనముతో వేడరే వదనవీక్ష్మాన్ వంచి దేవుని వందనముతో వేడరే వేద పారాయణము సేయుచు విశ్వమంత జయింపరే సాదరముగా దేవునిక మీ స్వంతమున పూజింపరే సాదరముగా దేవునిక మీ స్వంతమున పూజింపరే ఎదను విశ్రాంతింపరే శుని హెచ్చుగానుతి చేయరే సదమలం బగు భక్తితో మీ సర్వమాయన కియరే సదమలం బగు భక్తితో మీ సర్వమాయన కియరే చావు పుట్టుక లేనివాడుగా సతతము జీవించును ఈవులిచుచు దన్ను వేడు మహిష్ఠులను రక్షించును ఈవులిచుచు దన్ను వేడు మహిష్ఠులను రక్షించును దాసులై దేవునికి నెదలో దర్పమును బోగల్పరే యేసుక్రీస్తుని పుణ్యవస్త్రమునే మరకమై దాల్పరే యేసుక్రీస్తుని పుణ్యవస్త్రమునే మరకమై దాల్పరే సర్వశక్తుని స్తోత్రగానము సల్పరే జగమెల్లను నిర్వహించును దాసభారము నిత్యమెదరాజులను నిర్వహించును దాసభారము నిత్యమెదరాజులను. ప్రియులారా, ఈ ఉదయకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాన్ని కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము. యోహాను సువార్త 20వ అధ్యాయము 29వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 29వ వచనం. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. ప్రియులారా, మీ అందరికీ కూడా మరి యొక్క ప్రాతకాల ఆరాధనలో పాల్గొని ప్రభువుని ఆరాధిస్తూ ఉంటుండగా పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు, జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్నటువంటి కుటుంబాలకు ప్రభు యొక్క దీవెనలు తెలియచేస్తూ ఉన్నాం. ఈ దినము మన యొక్క అంశము చూడక నమ్మగలవా, చూడక నమ్మగలవా. మరి దేవుని యొక్క ఈ పునరుద్ధాన ప్రత్యక్షతల కొరకు మరి యొక్క తోమ తన యొక్క అవిశ్వాసపు స్థితిని మొట్టమొదట యేసు ప్రభు ఆయన ఖండిస్తూ, నీవు నన్ను చూచి నమ్మితివి, కానీ చూడక నమ్మిన వారు ధన్యులు అని యేసు ప్రభు ఆయన చాలా తేటగా ఆయన వ్రాస్తూ ఉన్నాడు. ప్రియులారా, యోహాను సువార్త 20వ అధ్యాయములో 24వ వచనములో యేసు ప్రభు అట ఆయన వచ్చినప్పుడు, ఇక్కడ 12 మందిలో ఒకడైన దిదుమ అనే తోమ వారితో లేకపోయాను కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా. ప్రియులారా, తోమాకు ఉన్నటువంటి మరి ఒక టైటిల్ ఏమిటి అని ఆలోచన చేస్తే డౌటింగ్ థామస్ అని. అవును ప్రియులారా,
అందరూ నమ్మినా నేను నమ్మను అని చెప్పే మనస్తత్వము కలిగిన వాడు అని మనం జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే ప్రభు అంటున్నటువంటి మాటలు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, నీవు నన్ను చూచి నమ్మావు, కానీ చూడక అనేక మంది నమ్మారు, వారు ధన్యులు అని యేసు ప్రభువారు తోమా ద్వారా మనకు ఒక చక్కటి హెచ్చరిక, ఒక మంచి పాఠాన్ని ఆయన నేర్పుతూ ఉన్నాడు ప్రియులారా. అయితే ముందుగా తోమా కొరకు మనం కొన్ని ఆలోచనలు చేద్దాం. తోమా యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు అని చెప్పబడుతూ ఉన్నది. ఇతడు గలిలయ ప్రాంతానికి చెందినటువంటి వాడు. ఇతడు దిదుమ అని పిలువబడుచు ఉన్నాడు. దాని అర్థము కవల అని చెప్పబడుచున్నది, అనగా ట్విన్స్ అనే అర్థాన్ని ఇస్తుంది. కానీ ఆ రెండవ వ్యక్తి కొరకు ఎక్కడ కూడా వ్రాయబడలేదు ప్రియులారా. ఇతడట ఆషేరు గోత్రికుడు. ఇతడు ఎక్కువ సందేహాల పుట్ట కాబట్టి ఇతనిని తోమా అని ఇక్కడ గుర్తించడం జరిగింది. అయితే తోమా యొక్క జీవితంలో ఒక ముఖ్యమైన సంగతి జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, అతడు సందేహం అనే మార్గమునని ప్రయాణం చేశాడట. తన ప్రయాణము చేసిన మార్గము సందేహము అనే మార్గములో తాను ప్రయాణం చేశాడు. కానీ చివరకు విశ్వాసము అనే గమ్యాన్ని తాను చేరాడు అని ఇక్కడ వ్రాస్తూ ఉంటున్నారు ప్రియులారా. కాబట్టి ఇతడు ఎక్కువ ప్రశ్నలు వేస్తూ ఉంటాడు. ఇతడు ధైర్యశాలి, నిస్వార్థపరుడు. ఇతడు నిరాశయందు ధైర్యము ప్రదర్శించేవాడు అని ఇక్కడ దిదుమ అనే తోమా కొరకు చక్కటి మాటలు వ్రాయబడ్డాయి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వచ్చినప్పుడు ఆ శిష్యులతో ఆయన లేకపోయినప్పుడు శిష్యులు అంటున్నారు, మేము ప్రభువుని చూచితిమి అని వారితో చెప్పినప్పుడట ఆ దిదుమ అనే తోమా అంటూ ఉన్నాడు, నేను ఆయన చేతులలో మేకుల గుర్తులను చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తుల్లో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పాను. ప్రియా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు ఆయన ఇంకా బ్రతికి ఉన్నాడా లేదా అని ఒక సైనికుడట యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రక్కలో బళ్ళెముతో పొడిచినప్పుడట నీరును రక్తమును కారెను అని దేవుని యొక్క వాక్యములో నీరు అనగా బాప్తిస్మానికి సాదృశ్యంగా ఉంటే, రక్తము ప్రభురాత్రి భోజన సంస్కారానికి సాదృశ్యంగా ఉంది ప్రియులారా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ఆయన కాళ్ళలో చేతులలో చీలలు వేశారు, ప్రక్కలో బళ్ళెపు పోటు పొడిశారు. కాబట్టి తక్కిన శిష్యులతో ఏమంటున్నాడంటే, ఇక్కడ ఆయన చేతులలో ఆయన ప్రక్కలో నేను వ్రేలు పెట్టి నేను చూచిలేదనే కానీ నేను నమ్మను అని అతడు చెప్పినటువంటి సన్నివేశాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నాం. ఆ తరువాత 8 దినములు అయిన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నారట. ఈ లోపల ఉన్నప్పుడు అక్కడ జరిగినటువంటి ఒక సంఘటన ఏమిటని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు తోమా కూడా వారితో ఉన్నాడు. 2వ పర్యాయం తలుపులు మూసి ఉన్నాయి. యేసు ప్రభు వచ్చారు, ఆ శిష్యుల మధ్యన నిలిచారు. ప్రభు అంటూ ఉన్నాడు, నీకు సమాధానము కలుగునుగాక, నీకు సమాధానము కలుగునుగాక. అవును ప్రియులారా, ఆ తరువాత తోమాను చూసినటువంటి యేసు ప్రభు ఏమంటున్నాడో తెలుసా? ఏది నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడు, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచు, నువ్వు అవిశ్వాసివి కాక విశ్వాసివయ్యుండు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఆయన సిలువ వేయబడకముందు ఆయనను ఎలాగూ ఎవరు అప్పగిస్తారు, ఎవరు ఎరగనని బొంకుతారు, ఎవరు సిలువలో ఆయనను చంపుతారు, సమాధి తర్వాత ఎన్ని దినాలకు పునరుద్ధానుడే ఆరోహణమవుతాడు, అన్ని విషయాలు కూడా
ఆయన బ్రతికి ఉండగా ఆయన చెప్పినటువంటి దేవుడే. అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు, ఇతడు నయవంచకుడు, తను బ్రతికి ఉన్నప్పుడు నేను 3వ దినాన లేస్తానని చెప్పాడు కాబట్టి తన శిష్యులు వచ్చి అతన్ని ఎత్తుకొని పోతారు అని ఆ యొక్క మరి సమాధిని భద్రపరుచుకున్నట్లుగా, ముద్ర వేయబడినట్లుగా, అక్కడ సైనికులు కావలి ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యము ఆధారముగా ఉంటూ ఉన్నది. ఈ విషయాలు శిష్యులు అందరికీ తెలుసు, తోమాకి తెలుసు. అక్కడ దేవుని యొక్క మాటలు నమ్మనటువంటి అన్యులు, సైనికులు, అధికారులు, కైప ఒకవేళ మనం అనుకోవచ్చేమో, కానీ క్రీస్తు ప్రభు చేసినటువంటి సూచక క్రియలు, అద్భుతాలు ఎరిగినటువంటి తోమ అతడు డౌట్ అంటే ఫీల్ అవుతూ ఉన్నాడు, అవిశ్వాసాన్ని కలిగి ఉన్నట్లుగా ఇక్కడ దేవుని యొక్క వాక్యము. కాబట్టి ప్రభు అంటున్నాడు, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండము. యేసుక్రీస్తు ప్రభు చనిపోయి మన కొరకు సమాధి చేయబడి 3వ దినాన పునరుద్ధానుడై ఆయన సుమారు 500 మందికి కల్పించారని దేవుని గ్రంథములో వ్రాయబడుతూ ఉన్న, ఇంకా ప్రభువుని నమ్మాము అన్నటువంటి అనేక మంది అవిశ్వాస జీవితంలో ఉన్నారేమో. ఈ ఉదయకాలం మనం ప్రశ్న వేసుకుందాం ప్రియులారా. ప్రభు ఆయన సజీవుడైన దేవుని కుమారుడు, ఆయన లేచి ఉన్నాడు, హల్లెలూయా అని మనం చెప్పుకుంటాం. పునరుద్ధానము అనగా తిరిగి లేచుట. కానీ అన్ఫార్చునేట్గా తోమ అతడు ప్రక్కలో చేతులలో వ్రేలు పెట్టి చూచిన తర్వాత ఏమంటున్నాడు అని ఆలోచన చేస్తే, ఆయనతో నా ప్రభువా, నా దేవా, నా ప్రభువా, నా దేవా. అప్పుడు నమ్ముతూ ఉంటుండగా యేసు ప్రభు అంటున్నాడు, నువ్వు నన్ను చూచి నమ్మావు, నువ్వు నన్ను చూచి నమ్మావు, ఇదిగో చూడక నమ్మిన వారు ధన్యులు అని యేసుక్రీస్తు ప్రభు మరి శిష్యుడైనటువంటి తోమాను ఒక రకంగా ప్రేమతో హెచ్చరిక చేస్తూ తన విశ్వాసపు జీవితములో మూయబడిన కన్నులు తెరవటానికి తన వ్రేలు తన గాయములలో పెట్టి చూడమన్న తర్వాత తాను హితబోధ చేస్తున్నాడు. ఇంకా క్రైస్తవులం అని చెప్పుకుంటున్నాం. మన జీవితంలో ఎన్నో పునరుద్ధాన పండుగలు మనం చేసుకుంటూ ఉన్నాం. అయినప్పటికీ మన విశ్వాసం ఎక్కడ ఉంది? ప్రభువుని చూచి నమ్ముదామా? ప్రభువుని చూడక నమ్ముదామా? చూచి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారి ధన్యులు. అటువంటి ధన్యులుగా మనము నమ్మటానికి ఆయన విశ్వాసం ఉంచి ప్రభువుని నా దేవా, నా ప్రభువా అని మనం అంగీకరించటానికి తన పరిశుద్ధాత్మకుడిని మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు. మా జీవితాలు అవిశ్వాసపు జీవితాలు కాక, అవిశ్వాసపు బ్రతుకు కాక, మా క్రైస్తవ జీవితము అవిశ్వాసపు ప్రయాణము కాక విశ్వాసములో కొనసాగటానికి కృప చేయండి నాయన. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకున్న కుటుంబాలను దీవించండి నాయన. యుద్ధ పోరాటాలు, కరువులు, కాటకాలు దూరపరచండి. బలహీనులు, అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి, సమాధానముతో నింపండి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చున్నట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధనలోనే తెక్క కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా. జీవనదిని నా హృదయములో
చే